వెల్కమ్ టు డే 7 ఆఫ్ AWS సిరీస్. ఈ రోజు మనము హారిజంటల్ స్కేలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లౌడ్ కిచెన్ని సెటప్ చేశారు. ఆ క్లౌడ్ కిచెన్కి మీకు ఫస్ట్ డే ఒక 5 ఆర్డర్స్ వచ్చాయనుకోండి. మీరు ఒకళ్ళే ఉన్నారు, చకాచకా 5 ఆర్డర్లు చేసేసారు, ఇచ్చేసారు. రోజు బై రోజు పెరుగుతున్న కొద్దీ మీకు సడన్గా ఒకరోజు 100 ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఉన్నాయి కానీ మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరు మహా అయితే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 5 నుంచి 10 ఆర్డర్లు బాగా ఫాస్ట్గా ప్రిపేర్ చేయగలరు. కానీ 100th ఆర్డర్ రీచ్ అవ్వాలి అంటే మీకు టైం పడుతుంది కదా, ఒక 20-30 నిమిషాలు టైం పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీ వల్ల. మీరు 5 minutes చేయాల్సిన ఆర్డర్ని మీరు 25-30 minutes తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ దగ్గర 100 ఆర్డర్లు ఉన్నాయి చేయడానికి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలివిగా, నా దగ్గర మంచి డిమాండ్ ఉంది, సప్లై లేదు అని మీరు ఏం చేస్తారు, ఇంకొక 3-4 చెఫ్లను హైర్ చేసుకొని మొత్తం 100 ఆర్డర్లను 25 విభజించుకొని ఒక్కొక్క చెఫ్ 25 ఆర్డర్లు పిక్ చేసి ఫాస్ట్ డెలివర్ చేస్తారు. దీన్నే మనం హారిజంటల్ స్కేలింగ్ అంటాం. అనగా మీరు మీ కోడ్ని కానీ మీ వెబ్సైట్ని కానీ యాప్ని కానీ ఏదైనా సర్వర్ పైన డిప్లాయ్ చేసినప్పుడు మీకు 15-20 ఒక 1000 రిక్వెస్ట్లు వచ్చాయి అనుకోండి, ఒక సర్వర్ మేనేజ్ చేయగలదు. కాకపోతే మీకు ఒకేసారి 3000-4000 రిక్వెస్ట్లు వచ్చాయనుకోండి, ఒక సర్వర్ హ్యాండిల్ చేయలేదు, యాప్ క్రాష్ అయిపోతుంది అనమాట. అందుకనే మనము ఎప్పుడైతే రిక్వెస్ట్ల కౌంట్లు పెరుగుతున్నాయో మనం సర్వర్స్ని కూడా పెంచుతూ పోతాం బ్యాక్ ఎండ్లో. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉందో సప్లై కోసం సర్వర్స్ని పెంచుతాం, ఎప్పుడైతే డిమాండ్ తక్కువ అయిపోతుందో మళ్ళీ సర్వర్స్ తగ్గించేస్తాం అనమాట. దీన్నే హారిజంటల్ స్కేలింగ్ అంటారు. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటివి, మీరు ట్రాఫిక్ని అంటే మీకు వచ్చే రిక్వెస్ట్స్ని మీరు చాలా బెటర్ వేలో రౌట్ చేయవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక డిసడ్వాంటేజ్ ఏంటిది, మెయింటైనబిలిటీ. ఇప్పుడు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఈ ఆర్కిటెక్చర్ని మీరు బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ని పెట్టాలి. నెక్స్ట్ వీడియోలో లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.